మీరు హెల్తీగా తింటున్నారా కానీ బ్లోటింగ్, గ్యాస్ అండ్ వెయిట్ గెయిన్ ఇవి కంటిన్యూ అవుతున్నాయా? మీ పొట్ట ఎప్పుడు టైట్ గా అనిపిస్తుందా? మీ వెయింగ్ స్కేల్ పైన వెయిట్ పెరిగిపోతూ ఉందా? ఈ ప్రాబ్లం కి బ్లోటింగ్, గ్యాస్ అని కారణం అనుకుంటున్నారా? ఇవాళ మన వీడియోలో బ్లోటింగ్, గ్యాస్ అండ్ వెయిట్ గెయిన్ కున్న హిడెన్ కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు, మనము ఈ మధ్యకాలంలో 90 days డైట్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాము. అండ్ కస్టమైజ్డ్ ప్లాన్స్ ఫర్ PCOS, PCOD, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ ఒబిసిటీ వాళ్ళకు డైట్ ప్లాన్ అందచేస్తున్నాము. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మేము స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు డైట్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్, మంత్లీ డైట్ ప్లాన్ ఛార్జెస్ వచ్చేసి 3000 రూపీస్. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి మెసేజ్ చేయండి. సో ఇవాల్టి టాపిక్ బ్లోటింగ్, గ్యాస్ అండ్ వెయిట్ గెయిన్. దీని యొక్క రిలేషన్ ఏంటి, హిడెన్ కనెక్షన్ ఏంటి? ఫస్ట్ బ్లోటింగ్ అండ్ గ్యాస్ గురించి మాట్లాడుకోవాలి అంటే, బ్లోటింగ్ అంటే మన పొట్ట టైట్ గా హెవీ ఫీలింగ్ తోటి ఫీల్ అవ్వడం, అంటే మన పొట్ట ఉబ్బెత్తుగా ఉంటుంది. అంటే గ్యాస్ అనేది నార్మల్ గా మన డైజెషన్ ప్రాసెస్ లో కొద్దిగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే మన గట్ మొటిలిటీ తగ్గుతూ మన గట్ బ్యాక్టీరియా అప్ అండ్ డౌన్ అవుతుందో అప్పుడు ఈ గ్యాస్ ఎక్కువగా అయిపోయి మనకు బ్లోటింగ్ అన్న ఫీలింగ్ బాగా అనిపిస్తుంది. సో ఈ కాజెస్ ఆఫ్ బ్లోటింగ్ అండ్ గ్యాస్ గురించి మాట్లాడుకోవాలి అంటే, ఫస్ట్ కామన్ కాజ్ పూర్ గట్ మొటిలిటీ. ఎప్పుడైతే మన గట్ మొటిలిటీ తగ్గిపోతుందో అప్పుడు ఫుడ్ మూవ్మెంట్ కూడా తగ్గిపోతుంది. అక్కడ బ్యాక్టీరియా ఎక్కువగా ఫర్మెంట్ అయిపోయి గ్యాస్ ఎక్కువగా రిలీజ్ అయిపోయి బ్లోటెడ్ ఫీలింగ్ అయిపోయి మనము వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం. ఎటువంటి కండిషన్స్ లో మన డైట్ లో ఫైబర్ తక్కువగా ఉన్నప్పుడు, మన స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా పెరిగినప్పుడు, దాంతో పాటు మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు కూడా మన గట్ మొటిలిటీ దెబ్బతింటుంది. ఇంకా సెకండ్ కామన్ కాజ్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మన బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, కార్టిసాల్ అని చాలా హార్మోన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్ గా మన బాడీలో వాటర్ రిటెన్షన్, డైజెషన్ ప్రాసెస్ స్లోగా అయిపోయేసి బ్లోటింగ్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకనే ఈ థైరాయిడ్, PCOD ఉన్న వాళ్ళకు ఎక్కువగా బ్లోటింగ్, గ్యాస్ ప్రాబ్లం తోటి బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మేము తినే ఫుడ్ వల్ల మనకు పడకుండా ఇలాంటి ప్రాబ్లం వస్తుందేమో అనుకుంటారు. కాదండి, మీ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అండ్ ఇంకా థర్డ్ కామన్ కాజ్ ఏంటి అని అంటే మన బ్యాడ్ గట్ బ్యాక్టీరియా. ఎప్పుడు మన బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మన డైజెషన్ ప్రాసెస్ సరిగ్గా ఉండదు. ఎక్కువగా గ్యాస్ ప్రొడ్యూస్ అయి మనం వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము. ఎప్పుడు ఈ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుంది అని అంటే మన డైట్ లో ఎక్కువగా జంక్ ఫుడ్ ఉన్నప్పుడు, దాంతో పాటు మన స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు, అండ్ దాంతో పాటు మనం ఎప్పుడైనా మెడికేషన్, యాంటీబయాటిక్స్ తీసుకుంటామో మన గట్ ఫ్లోరాని మార్చేస్తుంది. అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయి మన డైజెషన్ ప్రాసెస్ దెబ్బతినిపోతుంది. ఇంకా కామన్ కాజ్ ఏంటి అంటే ఫుడ్ ఇంటాలరెన్స్. ఈ మధ్య కాలంలో చాలా మందికి కొన్ని ఫుడ్స్ సరిపోవన్నమాట. కొంతమందికి గ్లూటిన్ పడదు, కొంతమందికి డైరీ ప్రోడక్ట్స్ పడవు. తెలియకుండా వాళ్ళు తినేస్తూ ఉంటారు. అవి తిన్నప్పుడు వాళ్ళ పొట్టలో అనీజీగా గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ అయిపోయేసి ఒక బ్లోటెడ్ ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది. ఇంకా నెక్స్ట్ కాజ్ వచ్చేసి స్ట్రెస్. ఈ మధ్యకాలంలో అందరూ బాధపడేది స్ట్రెస్ తోటి. ఎప్పుడైతే మన స్ట్రెస్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందో మన బాడీలో కార్టిసాల్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ లెవెల్ ఇంక్రీజ్ కావడం ద్వారా మనకు వాటర్ రిటెన్షన్, క్రేవింగ్, డైజెషన్ స్లోగా అయిపోయేసి ఆటోమేటిక్గా మనము వెయిట్ గెయిన్ అయిపోతాము. ఇంకా కామన్ కాజ్ వచ్చేసి కాన్స్టిపేషన్ వల్ల మన బాడీలో గ్యాస్ అండ్ టాక్సిన్స్ బాగా రిలీజ్ అయిపోయి మన పొట్ట బ్లోటెడ్ గా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇవన్నీ బ్లోటింగ్ అండ్ గ్యాస్ యొక్క కామన్ కాజెస్ ఏంటో, దీనిని ఎలా రెక్టిఫై చేసుకోవాలో మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఇవన్నీ గమనించారు అంటే ఫుడ్ వల్ల కాదు, మెయిన్ గా మన లైఫ్ స్టైల్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, గట్ హెల్త్ వల్ల మనకు ఈ బ్లోటింగ్ అండ్ గ్యాస్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి? ఫస్ట్ మన గట్ హెల్త్ ని ఫిక్స్ చేసుకోవాలి అంటే మనము గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అవి ఏంటి అంటే హై ఫైబర్ కంటెంట్ ఉన్న వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్ ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫర్మెంటెడ్ ఫ్రూట్స్,
ప్రీబయోటిక్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ మనము గట్ ఫ్రెండ్లీ ఫుడ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటే మన డైట్ లో ఆటోమేటిక్ గా మన గుడ్ గట్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మన డైజెషన్ ప్రాసెస్ మంచిగా ఉంటుంది, ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. ఇంకా నెక్స్ట్ కామన్ కాజ్ మీకు చెప్పింది ఏంటి, స్ట్రెస్ లెవెల్స్. ఇవి ఎలా తగ్గించుకోవాలి అంటే మనము డైలీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా చేయడం ద్వారా మన లెవెల్స్ తగ్గిపోయి స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్ గా మన వాటర్ రిటెన్షన్ అండ్ డైజెషన్ ప్రాసెస్ కూడా మంచిగా జరుగుతుంది. అప్పుడు మన బాడీలో క్రేవింగ్స్ కూడా తగ్గిపోయేసి ఎలా పడితే అలా తినకుండా మనము హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవుతాం. ఇంకా థర్డ్ కామన్ టిప్ ఏంటి అని అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి. అది ఎలా మార్చుకోవాలి, మన ఫిజికల్ యాక్టివిటీని కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి ఎవ్రీడే లైఫ్ స్టైల్లో. అది మనం యాక్టివ్ గా మూవ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా మన డైజెషన్ ప్రాసెస్ గట్ మొటిలిటీని కూడా ఇంక్రీజ్ చేసేసి ఈ బ్లోటింగ్ అండ్ గ్యాస్ ఫార్మేషన్ ని తక్కువ చేస్తుంది. వాటర్ కంటెంట్ బాగా తీసుకున్నప్పుడు మన డైజెషన్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది. సో ఈ టిప్స్ అన్నిటిని మీరు పాటించారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ బ్లోటింగ్ గ్యాస్ ప్రాబ్లం నుంచి పక్కకు తప్పుకొని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో విన్నారు కదా ఇవాల్టి వీడియోలో మనము గ్యాస్, బ్లోటింగ్ అండ్ వెయిట్ గెయిన్ ఎలా అవుతుందో. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పొచ్చేది ఏంటి అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ తింటూ యాక్టివ్గా ఉంటూ స్లీప్ని మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు హ్యాపీ లైఫ్ స్టైల్, హ్యాపీ లైఫ్ ఉంటుందన్నమాట. మేము ఈ 90 days డైట్ ప్రోగ్రామ్లో కూడా మీ అందరికీ అదే నేర్పిస్తాం. ఒక 90 days డైట్ ప్లాన్ చేశారనుకోండి, హెల్తీగా ఎలా తినడం నేర్చుకుంటారు. దాంతో పాటు నేను ప్రతి ఒక్క ఆడియోలో నా డైట్ చేసే వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను, డైలీ ఒక 1 hour ఎక్సర్సైజ్ చేయండి, 7 to 8 hours స్లీప్ మెయింటైన్ చేయండి. ఇది 90 days పాటిస్తే ఆటోమేటిక్గా లైఫ్ లాంగ్ పాటిస్తారనమాట. మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంత హెల్తీగా తింటే అంత హెల్తీగా ఉంటారు. సో ఒక ప్రావర్బ్ ఉంది, వాట్ యు ఈట్ ఈస్ వాట్ యు ఆర్ అని. మనం ఏది తింటే అదే మనం హెల్తీగా తిన్నాం అనుకోండి హెల్తీగా ఉంటాం. మనం జంక్ ఎక్కువగా తిన్నాం అనుకోండి మన హెల్త్ కూడా అలానే దెబ్బతింటుంది. కాబట్టి హెల్తీగా తింటూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈస్ మస్ట్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీ డైలీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ హ్యాపీగా హెల్తీగా ఉండండి.